తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్ చిత్రంకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అంశంపై లోక్సభ విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ ద్వారా స్పందించారు. తమిళ సంస్కృతిపై కేంద్రం దాడి జరుపుతోందని విమర్శించారు. జననాయకన్ సినిమాను అడ్డుకోవడం ద్వారా తమిళ సంస్కృతిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ దాడి చేస్తోందని రాహుల్ విమర్శించారు. తమిళ ప్రజల వారిని అణచివేయాలని మోడీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9న జననాయకన్ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ సెన్సార్ చిక్కుల వల్ల సినిమా వాయిదా పడింది. దీనిపై కోర్టులను ఆశ్రయించినప్పటికీ విడుదలలో జాప్యం తప్పలేదు. అయితే సర్టిఫికేషన్ నిబంధనల పేరుతో కేంద్ర సమాచార ప్రచార శాఖ సినిమా క్లియరెన్స్ ను అడ్డుకుందనే ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా సెన్సార్ చిక్కుల్లో పట్టంపై విపక్ష నేతలు తమిళ సినీ పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అంశంపై లోక్సభ విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ ద్వారా స్పందించారు. తమిళ సంస్కృతిపై కేంద్రం దాడి జరుపుతోందని విమర్శించారు. జననాయకన్ సినిమాను అడ్డుకోవడం ద్వారా తమిళ సంస్కృతిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ దాడి చేస్తోందని రాహుల్ విమర్శించారు. తమిళ ప్రజల వాణిని అణచివేయాలని మోడీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9న జననాయకన్ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ సెన్సార్ చిక్కుల వల్ల సినిమా వాయిదా పడింది. దీనిపై కోర్టులను ఆశ్రయించినప్పటికీ విడుదలలో జాప్యం తప్పలేదు. అయితే సర్టిఫికేషన్ నిబంధనల పేరుతో కేంద్ర సమాచార ప్రచార శాఖ సినిమా క్లియరెన్స్ ను అడ్డుకుందనే ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా సెన్సార్ చిక్కుల్లో పట్టంపై విపక్ష నేతలు తమిళ సినీ పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రముఖ తమిళ హీరో విజయ్ నటించిన జననాయక సినిమా నిజానికి జనవరి ఈ నెల 9వ తారీఖు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్లే ఇది వాయిదా పడిన విషయం మనకు తెలుస్తుంది. ఎందుకంటే అది హైకోర్టు, మద్రాసు హైకోర్టులో సింగిల్ బెంచ్ దీని వాదన తర్వాత డివిజన్ బెంచ్ కూడా దీనికి సంబంధించిన ఈ వివాదానికి సంబంధించి వాదనలు వింటాం. కానీ అయినప్పటికీ కూడా అంటే ఏదైతే సెన్సార్ బోర్డు ఏదైతే సూచనలు చేసిందో ఆ సూచనలకి అనుగుణంగా మార్పు చేయాలంటూ ఏదైతే తీర్పు ఇచ్చినప్పుడు కూడా అది ఇంకా ఇప్పటికీ ఇవ్వలేదు, సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు అనేది ప్రధానాంశంగా కనిపిస్తుంది. జననాయకన్ సినిమా మనకు తెలిసిందే. భగవంత్ కేసరికి ఆల్మోస్ట్ రీమేక్ గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ప్రదర్శన చేసినటువంటి భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ గా వస్తూ ఉంది. ఆ సినిమాలో ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయిన, పాటలు రిలీజ్ అయ్యి ట్రైలర్ చూడగానే మనకు అర్థమవుతుంది అది ఆ సినిమా రీమేక్ అని. బట్ అధికారికంగా ప్రకటించిపోయినప్పుడు కూడా ఆ సినిమాలో ఉన్నటువంటి డైలాగులు ఏవైతే ఉన్నాయో పొలిటికల్ గా సంబంధించి కొన్ని డైలాగులు ఆల్మోస్ట్ ఒక 50 పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయంట. అంటే ఆయన టీవీకి పార్టీ పెట్టారు అంటే ఇది లాస్ట్ సినిమా ఆయనకి, అంటే పాలిటిక్స్ లో ప్రవేశించారు కాబట్టి ఇది లాస్ట్ సినిమా ఆల్రెడీ అఫిషియల్ గా అసోసియేషన్ కాబట్టి విజయ్ కాబట్టి వీళ్ళంతా కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అంటే ఈ లాస్ట్ సినిమా పొలిటికల్ గా ఉపయోగపడే ఒక బేస్ గా ఉంటుంది అనే నేపథ్యాన్ని ఆ అంశాన్ని ప్రధానాంశంగా తీసుకుని ఆ డైలాగ్స్ కూడా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విమర్శించేలాగా డైలాగ్స్ పెట్టారు అనేది ఒక అబ్జెక్షనబుల్ గా అనిపిస్తుంది. ఇంకా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ అంటే అది కేంద్ర పరిధిలో ఉంటుంది, కేంద్ర సమాచార శాఖ పరిధిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు అందులో ఉన్న సభ్యులు మొత్తం కూడా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రమే జనరల్ గా ఏ సినిమాకైనా సరే సెన్సార్ సర్టిఫికేట్ ఓకే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది సభ్యులు, బోర్డులో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో కొంతమంది సభ్యులు యాక్సెప్ట్ చేయలేదు, అంగీకరించలేదు. అందుకే దీన్ని హోల్డ్ లో పెట్టారని స్టాప్ చేశారు. ఈవెన్ దో వాళ్ళు ఈ ఆల్మోస్ట్ ఒక 27 కట్స్ కి అంటే అభ్యంతరకరంగా ఉన్నటువంటి సినిమాలో అభ్యంతరకరంగా ఉన్నటువంటి 27 కట్స్ ఏవైతున్నాయో వాటికి మార్పు చేసేందుకు ఈ సినిమా నిర్మాతలు అంగీకరించారు. అట్ ది సేమ్ టైం ఒక 50 పొలిటికల్ సీన్స్ సంబంధించి, పొలిటికల్ డైలాగ్ సంబంధించి కూడా వాటిని కూడా మ్యూట్ చేస్తేనే మీకు అనుమతిస్తామని చెప్పి సెన్సార్ బోర్డు చాలా స్పష్టంగా ఆ జననాయకన్ సినిమా చిత్రబృందానికి చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఏదైతే సెన్సార్ బోర్డు సూచించిందో దానికి అనుగుణంగా వీళ్ళు మార్పులు చేసినప్పుడు కూడా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అనేది ప్రధాన అంశంగా మనకి సిబిఎఫ్ సర్టిఫికేట్ లేకుండా జనరల్ గా ఏ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే దాన్ని ఒక పరిమితులు పెడుతుంటారు కాబట్టి అది పబ్లిక్ డొమైన్ లోకి వెళ్తున్న సినిమా ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా దాంట్లో ఒక లిమిట్స్ కొన్ని ఉంటాయి. కానీ వల్గరిటీ కావచ్చు, లేదంటే వైలెన్స్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే అంశాలను ప్రతిపాదిక తీసుకుని సెంట్రల్ బోర్డ్ సిఎస్పీ అనేది మనకు ఉంటుంది. సో అది యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది. జనరల్ గా సినిమా రిలీజ్ డేట్ కి 2-3 రోజుల ముందు సిబిఎఫ్సికి ఈ బొమ్మను పంపిస్తూ ఫిల్మ్ ని ప్రింట్ పంపిస్తారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ పంపించిన తర్వాత జనవరి 6-7 తారీఖులు పంపించినప్పుడు కూడా జనవరి 9వ తారీఖు సినిమా రిలీజ్ అని తెలిసినప్పటికీ ఇప్పటికీ బోర్డు సెన్సార్ సిబిఎఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళడం, కోర్టులు న్యాయపోవడం చేయడం. సో కోర్టు సూచించిన సూచనల మేరకు, సిబిఎఫ్సి సూచించిన సూచనల మేరకు చెప్పినప్పుడు కూడా మార్పులు చేసినప్పుడు కూడా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అనేది వివాదంగా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ
ఏఐసి అధినేత ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా ఒక కామెంట్ చేయడం ఎక్స్ వేదిక స్పందించడం జరిగింది. కేవలం ఇది తమిళ సంస్కృతిపై కేంద్రం చేస్తున్న దాడిగా ఆయన అభివర్ణించారు. కేంద్ర సమాచార శాఖ అదేవిధంగా ప్రసార శాఖ ఏదైతే ఉందో ఇది వాంటెడ్ గా ఆయన యొక్క పొలిటికల్ ఇమేజ్ ని అంటే ఆయన పాలిటిక్స్ లో ప్రవేశిస్తున్నారు. వాళ్ళకి అక్కడ తమిళనాడులో బీజేపీ ఊపందుకోవాలి, బీజేపీ బలపడాలి అని ఏదైతే ఆశలు పెట్టుకుంటుందో ఇటువంటి నేపథ్యంలో ఒక కొత్త పార్టీ ఉద్భవించడం వల్ల అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా ఆ సినిమాలో చాలా డైలాగులు పెట్టిన నేపథ్యంలోనే ఈ విధంగా వాంటెడ్ గా దాన్ని ఆపుతున్నారు. ఇది ఖచ్చితంగా వారిపై జరుగుతున్న దాడి విజయ్ తో పాటుగా ఆ జననాయకన్ సినిమా చిత్రబృందం ఏదైతే ఉందో ఆ బృందంపై జరుగుతున్న దాడి తప్పించి ఇందులో ఎటువంటి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. తమిళ ప్రజల వాణిని అంటే వారి యొక్క భాషలు కావచ్చు లేదంటే వారి యొక్క వైఖరిని అణచివేసేలాగా స్పష్టంగా మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేది రాహుల్ గాంధీ చెప్తున్న వాక్యంగా అర్థమవుతుంది. దీన్ని అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఖండన చేసి ఖచ్చితంగా దానికి సిబిఎఫ్సి సర్టిఫికెట్ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇచ్చి వెంటనే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనకు తెలిసిందే విజయ్కి ఎంత ఫాలోయింగ్, దేశవ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్, తమిళనాడులోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఫాలోయింగ్. సో అటువంటి వ్యక్తి సినిమా ఈ విధంగా నేపథ్యంలో ఒక సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ వంక చెప్పి ఈ విధంగా సినిమాని స్టాప్ చేయడం, బ్రేక్ చేయడం సరికాదనేది వీరి యొక్క వాదనగా కనిపిస్తుంది. మనకి తెలిసిందే 4 లక్షల పైన టికెట్స్ రిఫండ్ కూడా చేయడం జరిగింది. అంటే ఆయన బుకింగ్స్ లో ఆయన సినిమా టికెట్ల కోసం ఆల్మోస్ట్ ముందుగానే రిలీజ్ అవబోతుంది, ఎలాంటి అడ్డంకులు ఉండవు అని చెప్పి ఒక నమ్మకంతో ఆ ఫ్యాన్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో 4,20,000 టికెట్లు ఏదైతే బుక్ చేసుకున్నారో అది వాయిదా పడటంతో ఆ మనీ కూడా ఆల్రెడీ రిఫండ్ చేయడానికి నిర్మాతలు లేదంటే ఆ యొక్క సినిమా యాజమాన్యాలు స్పష్టంగా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ వివాదంపై రాహుల్ గాంధీ స్పందించి మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.